హన్మకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు అభివృద్ధి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజ్ నారయ్య, ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ వెంటనే జాతీయ గీతాలాపనతో అందరు చేసి నిలబడాలి. యూనిఫామ్లో ఉన్నవారు రావాల్సిందిగా 96లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగాల్లో చేరి ఆదిలాబాద్ కరీంనగర్ పోలీస్ అకాడమీలో డాక్టర్ కడియం కాజే గారు, శాసన మండలి సభ్యులు గౌరవ బసవరాజ్ సారే గారు స్వాగతం పలుకుతూ గెలుపు సంకల్పం దళసభ్యుల ప్రతి అడుగులో రణవీరు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ముందుకు సాగుతుంది. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడేలా లక్ష్యాలను నిర్దేశించుకొని మరొక వైపు పేదవాళ్ళ ఆకాంక్షలు తీర్చే సంక్షేమ పాలన అందిస్తూ ద్విముఖ విధానంతో మన ప్రభుత్వం పాలన సాగిస్తుంది. సంక్షేమం అనేది ఒకసారి ఇచ్చి ఆపేసే కార్యక్రమం కాదు, అది నిరంతర ప్రక్రియ. ఒక పథకం ప్రకటించాం, కొంతమందికి ఇచ్చాం అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతులు దులుపుకోదు. అర్హత ఉన్న చివరి లబ్ధిదారికి సంక్షేమ ఫలాలు చేరే వరకు కొనసాగుతుంది. అది పెన్షన్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు. ఏ సంక్షేమ పథకమైన అర్హుడైన చివరి లబ్ధిదారుడికి అందించడమే మన ప్రజా ప్రభుత్వ సంకల్పం. అనుమతి ప్రసాదించమని అడగడానికి మంత్రివర్యుల దగ్గరికి వస్తున్నారు. निष्क्रमण करने की आज्ञा प्रदान करें. జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ అసెంబ్లీ 15 ఆగస్టు అంటే క్యాలెండర్లో తేదీలు మారడం కాదు, ఇది ఒక సరిచి వచ్చే ఈ స్వాతంత్రాన్ని భావితరాలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చాహద్ బాజ్పాయ్ గారు ఏది పెట్టి ఏదైనప్పటికీ కూడా దాన్ని అంకిత భావంతో